బ్రో హాయ్ బ్రో. హాయ్ నమస్తే. పోసాని కృష్ణమురళి పేరు వింటున్నావు కదా బాగా? వింటున్నా, లోపల వేసిరు కదా. అయితే ఆయన నాకు హార్ట్ అటాక్ వచ్చిందని, హెల్త్ బాగాలేదని కొన్ని మాటలు చెప్తున్నాడు. అవన్నీ కూడా డ్రామాలు అంటున్నారు చాలా మంది. నువ్వేమంటావు? ఏమో గుబులు పట్టాడేమో లోపల పోగానే. అంటే అమ్మ చుట్టుముట్టు గోడలు గిట్లుంటాయా, అరే ఎలకలు గిట్లు వస్తున్నాయేమో, అరే అమ్మ బాత్రూమ్ కుండీలు గిట్లున్నాయా అని చెప్పి జర డల్ అయింటాడు. అందుకోసమనే హాస్పిటల్కి వచ్చిన, అంతేగాని వేరే ఏం లేదు. మరి ఇప్పుడు ఆయనకు ఇంకా ఎక్కువ శిక్ష జీవితాంతం కూడా శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు. జీవిత ఖైదు అయ్యేంత ఏం లేదు, కానీ కాకపోతే ఒకటి ఏంటంటే ప్రశ్నించే గొంతులు నొక్కడం తప్పు. ఇంకోటి ఒక ప్రభుత్వం తరఫున ఉన్నప్పుడు దాని లెక్కలు ఎట్లుండాలంటే ఒక మనిషి మాట్లాడేటప్పుడు దాన్ని బట్టి బదిలేయాలి, అలాంటివి చేయాలి. కానీ అమ్మలని పిల్లలని అనడం అది మాత్రం 100% తప్పు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈయన ఇద్దరు కూడా సినిమా రంగమే కదా, మరి క్షమించే అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్ గారి? ఇప్పుడు క్షమించడం అవి ఇవి కాదు, అక్కడ న్యాయస్థానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్తాడు? ఆయన ప్రజా సేవకుడు, ప్రజలకు ఏం చేయాలో అవి మాత్రమే చేస్తాడు, అంతే. మిగతా మొత్తం కోర్టులో జడ్జి గారు వాళ్ళు చెప్తారు. మరి ఆయన బెయిల్ తీసుకురానికి పొన్నవల్ సుధాకర్ మస్తు విధాలు ట్రై చేస్తున్నాడు. మరి బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? ఎన్ని విధాలుగా ఎట్లా చూసినా గానీ న్యాయస్థానం చెప్పేదాకా ఎవరు ఏం చేయలేరు. ఓకే, అంతే. హాయ్ బ్రోస్, ఆల్వేస్ మీదేంటి దా కుర్చీ తాత. మై నేమ్ ఇస్ ద ఫుల్ షేక్ అహ్మద్ పాషా. నా పేర్లోనే ఉంది షేక్. జగన్ గారు ఒక పెద్ద పులి, ఆయన భార్య భారతమ్మ ఇంట్లో ఉండి రాజకీయం నడుస్తుంది బట్టి ఫోన్ మీద. షర్మిల చిట్టపులి, జయమ్మ అడవికి రాని. ఈ నలుగురు గురించి నాకు బాగిరక. ఒకవేళ వైఎస్ఆర్ గారు బతుకుంటే తెలంగాణ రాకపో చల్బే అని దెంగు కేసీఆర్ కానీ. నాకు కేసీఆర్ గారు కనపడాలి, పండ పెట్టి దొక్కుతా. అరే దొంగ కొడుక, టిఆర్ఎస్ అంటే ముగ్గురేనారా? మరి ఏపీలో ఇప్పుడు పోసాన్ని అరెస్ట్ చేశారు కదా, నాకని వాటితో మనకెందుకయ్యా? సావని లంజవాడుకు గుద్దపలిచినోడు, వాడు ఇంట్లో ఉన్న ఒకటే, జైల్లో ఉన్న ఒకటే, ఏసీలో పడినట్టే. అంతేనా? వల్లభనేని వంశీ నేను అనేది అండి, వాళ్ళంతా గుద్దపలిచిన వాళ్ళు. వాళ్ళను దెబ్బ కొట్టారు, వాళ్ళకి అన్ని కన్వీనర్స్, మందు, బిర్యానీ అన్ని. నెక్స్ట్ నీ దోస్తు కొడాలని అరెస్ట్ చేస్తారంట. ఒకటి బాగినండి, తెలంగాణ గురించి అడుగు. కాదా కొడాలని సంగతి చెప్పు. నీ దోస్తు రోజా నీ దోస్తు. నేను ఆడవాళ్ళతో అసలు మాట్లాడా, ఆడవాళ్ళ జోలికి పోను. మొన్న నీ దోస్తు అని చెప్పినావు. నెవర్ యార్. కాకపోతే ఇగో నా ఫ్రెండ్, ఇది ఏ బ్రాండ్ రావునమ్మ. ఒకటి బాగినండి బాబాయ్. తాత, ఈ కుర్చీ మడత పెట్టి సాంగ్ నీదేనా? హిందీలో చెప్పు ఒకసారి, నాదే అని చెప్పు. నా డైలాగ్ నువ్వు త్రివిక్రమ్ రావు గుంటూరు కారంలో పెట్టుకున్నాడు. హిందీలో చెప్పు. గుంటూరు కారమే త్రివిక్రమ్ రావు డైరెక్టర్ మహేష్ బాబుతో పాట పాడిచ్చిండు గానాగానలాగా. కానీ అందులో శ్రీలీల డ్యాన్స్ చేసింది చూడు, హైలైట్. మహేష్ బాబు కూడా చేయలే, ఆ పాప చేసింది. శ్రీలీల చేసినట్ట. నీకు బాగా ఇష్టమా తాత శ్రీలీల? ఎవరు యార్, నాకు ఆడవాళ్ళు అంటేనే నచ్చది. నాకు ఇంట్లో నా భార్య లేదా? నాకు 3 కొడుకులు, ఒక పాప. అందరు పెళ్లి చేసా తాతనైనా. నాకెందుకండి ఆడవాళ్ళు? నీ 10 రూపాయలు ఇస్తున్నా. తాత కుర్చీ మడత పెట్టేది హిందీలో చెప్తా. एक बार अगर मैं कुर्सी पलटाऊंगा ना, ना कोड़कारे बेटा घर तक नहीं जाते. ఇది మన స్పెషాలిటీ. మళ్ళీ చెప్తా గట్టిగా చెప్పు. मैं अगर कुर्सी पलटाऊंगा ना, हैंड का वो कौन भी रहेंगे वहाँ सो जाना. आड़ा वंडाले वाడు ఉంటా బాయ్.